అందరికీ నమస్కారం. నేను మీ వెన్నెల. ఈరోజు మరో అందమైన వీడియోని, చక్కటి టాక్ని మీకు అందించబోతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాక్ ఏంటంటే, ఈ 11 సూత్రాలను ప్రతిరోజు పాటించండి. వెరీ ఇంపార్టెంట్ అఫిర్మేషన్స్. అంటే మనం ప్రతిరోజు ఈ విధంగా అనుకోవటం వల్ల ఈ 11 సూత్రాలను 21 టైమ్స్ ప్రతిరోజు మీ మనసులో అనుకోండి. మీరు అనుకున్నది తప్పనిసరిగా సాధించగలుగుతారు. మీరు అనుకున్నవి నెరవేరుతాయి. ఈ విధంగా ఉండడానికి ప్రయత్నించండి. తప్పక విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇక వీడియోలోకి వెళితే, మనం అనుకుంటూ ఉంటాం లేదా మనం అనుకోవటం జరుగుతుంది. అప్పుడప్పుడు సాధించే వరకు ప్రయత్నం చేద్దాం. అప్పుడప్పుడు అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయా అని ప్రశ్న మనల్ని మనకే వేస్తుంది. అనుకున్నవన్నీ జరుగుతాయా అని మన మనస్సు మనల్ని ప్రశ్నిస్తుంది. ఏదైనా సరే పదే పదే మీరు అనుకుంటే, దాని గురించి మీరు పదే పదే ఆలోచిస్తూ ఉంటే, దాని వెంబడే మీ మనస్సు పరిగెడుతూ ఉంటుంది. అలా మీ మనస్సు పరిగెడుతూ ఉంటే 21 సార్లు దానిని పదే పదే అనుకుంటే, ఆ లక్ష్యం లేదా ఆ పని అక్షరాలా నెరవేరుతుంది. నన్ను నమ్మండి. ఈ 11 సూత్రాలను మీరు 21 సార్లు ప్రతిరోజు అనుకోండి. తప్పనిసరిగా మిమ్మల్ని విజయం వరిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని మీరు మామూలుగా అనుకోవడం కన్నా 21 టైమ్స్ 21 సార్లు రిపీటెడ్గా అనుకుంటే అది సాధ్యమవుతుంది. మీరు పెట్టుకునే లక్ష్యం సాధ్యమయ్యే విధంగా ఉండాలి. ఉదాహరణకి, ఒక స్కూల్లో చదివే అబ్బాయి నేను ఇంజనీరింగ్ అవుతానని అనుకుంటాడు. ఇంజనీరింగ్ చేయాలని, ఇంజనీర్ని ఫ్యూచర్లో అవ్వాలని తన ఫ్యూచర్ అంబిషన్ పెట్టుకుంటాడు ఒక స్కూల్లో చదివే అబ్బాయి. అలా మనం పెట్టుకునే లక్ష్యం లేదా గోల్ మన వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మీరు ఏ వయస్సు వారైనా కూడా ప్రతిరోజు ఉదయం వీటిని ఒక్కసారి గమనించండి. వీటిని తప్పనిసరిగా పాటించండి. మీ మనస్సులో 21 సార్లు అనుకోండి. మీ శరీరంలో ఉన్న 21 భాగాలు వీటిని అంగీకరిస్తాయి. అంటే పంచేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచవాయువులు 5, పంచాగ్నులు 5, చిత్తం అంటే బుద్ధి 1. ఈ 21 భాగాలు అంగీకరిస్తే మనం మన ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. పుట్టిన బిడ్డకి 21 రోజుల వరకు పేరు పెట్టరు. ఆలోచించండి ఒకసారి. 21 డేస్ అవుతే తప్ప పుట్టినటువంటి ఏ బిడ్డకి పేరు పెట్టరు. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ 21 డేస్ అయిన తర్వాత పాపకి కానీ బాబుకి కానీ పేరు పెడతారు. మీకు తెలిసి ఉంటుంది. ఈ 21 డేస్ అంగీకరించిన తర్వాత ఆ బాబు ఈ కొత్త ప్రపంచాన్ని లేదా ఆ పాప ఈ 21 రోజులు ఈ ప్రపంచాన్ని అంగీకరించిన తర్వాత ఓ పేరు పెడతారు వారికి. మీరు గమనించే ఉంటారు, నిత్యం చూస్తూనే ఉంటారు. ఒక్కసారి గమనించండి. ఈ 11 సూత్రాలను వీలైతే ఓ పేపర్లో రాసుకొని ఒక గోడకి, మీరు చదివే టేబుల్ దగ్గర కానీ మీకు అందుబాటులో ఉన్న ప్రాంతంలో గోడ పైన ఒక పేపర్ పైన రాసుకొని గోడ పైన అతికించుకోండి. పదే పదే చూస్తూ 21 టైమ్స్ మీ మనసులో రిపీట్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్పబోయే ఫస్ట్ అఫిర్మేషన్, థింక్ పాజిటివ్. ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి. థింక్ పాజిటివ్.
నెగిటివ్ అనే ఆలోచన మీ మైండ్లోకి రానివ్వద్దు. ఉదయం మీకు ఇష్టమైన దేవుణ్ణి ఒక్కసారి మనస్సులో తలుచుకోండి. ఆ దేవుడి కోసం ఒక చిన్న ప్రార్థన మీ మనస్సులో చేయండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎవరైనా ఒక దేవుడు మీకు ఇష్టమైనటువంటి గాడ్ ఉండే ఉంటారో అది మీ మనస్సులో గట్టిగా అనుకోండి. ఆ దేవుణ్ణి ఒక్కసారి ఊహించుకొని మనసారా ప్రార్థన చేయండి మనస్సులో. అప్పుడు ఏమవుతుందంటే యువర్ ప్రోగ్రామింగ్, నీవు చేసే అటువంటి నీ మైండ్కి ఇచ్చే నీ చిన్న ప్రోగ్రామింగ్ ఈ రోజంతా ఎలా ఉండాలి అని నీ మనసు ఓ చిన్న సందేశాన్ని నీ మైండ్కి పంపిస్తుంది. ఈ సందేశాన్ని ఇచ్చినందువల్ల నీకు తెలియకుండానే నేను అంగీకరిస్తున్నాను అని నీ మైండ్ నీ మనస్సుకి చెబుతుంది. అంటే సబ్కాన్షియస్ మైండ్ నిన్ను గైడ్ చేస్తుంది అన్నమాట. నీ సబ్కాన్షియస్ మైండ్ ప్రకృతికి మెసేజెస్, సందేశాలను పంపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రకృతి కూడా అప్పుడు సహాయపడుతుంది నీ మైండ్కి. ఈ అఫిర్మేషన్స్ అనేటివి ఒక పేపర్ పైన రాయండి, ఇందాకే చెప్పాను. కానీ కొంతమంది నోటి ద్వారా మనస్సులో అనుకుంటారు, కొంతమంది పేపర్ పైన రాస్తూ ఉంటారు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. మెడిటేషన్ చేసే వాళ్ళు అయితే కొంతమంది 21 టైమ్స్ యోగా పాస్చర్లో కూర్చొని ఒక పేపర్ పైన రాసి కూడా అనుకోవచ్చు. ఉదాహరణకి గాయత్రి మంత్రాన్ని కొంతమంది 21 టైమ్స్ చదువుతారు, లేదా 108 టైమ్స్ చదువుతారు. ఇంకా మీకు ఇష్టమైనటువంటి దేవుడి యొక్క మంత్రాలని కూడా కొంతమంది 108 టైమ్స్ ఉచ్చరిస్తారు. అలా చేయటం వల్ల మీ మనసుకు తెలియకుండానే మీ మైండ్ ఈ సందేశాన్ని ఆదేశించి ఆ రోజంతా మీ మైండ్ చాలా శక్తివంతంగా పనిచేసేలా, ప్రతి పనిని కూడా మీరు ఉత్సాహంగా చేసేలా మీ బ్రెయిన్ ఆ రోజు చక్కటి ప్రతి పనిలో చక్కగా యాక్టివ్గా పనిచేస్తూ సక్సెస్ని అందిస్తుంది. ఈ అఫిర్మేషన్ని పాటించండి. థింక్ పాజిటివ్. అఫిర్మేషన్స్ షుడ్ బి ఓన్లీ ఇన్ పాజిటివ్, నో వే ఇన్ నెగిటివ్. ఈరోజు హ్యాపీగా ఉన్నాను, అన్నీ బాగా జరుగుతాయి, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేశాను అని అనుకోండి. ఉదయం నుండి రాత్రి వరకు అన్నీ చక్కగా జరిగాయి అని నైట్ పడుకునే ముందు ఒకసారి రివైజ్ చేసుకోండి మీ మైండ్ని. అలా చేసే కంటే ముందు కూడా 21 టైమ్స్ మీ మనసుకు ఓరల్గానో లేదా రిటర్న్గానో ఒక పేపర్ పైన, లేకుంటే మీకు ఇష్టమైనటువంటి డైరీలో కానీ 21 టైమ్స్ రాసి చూడండి. రాసి పేపర్లో ఇలా రాసి కూడా 21 టైమ్స్ చేయటం ద్వారా మీరు చక్కటి మార్గంలో మీ మైండ్ చక్కటి ప్రోగ్రామింగ్ని మీ మనస్సు మీ మైండ్కి అందిస్తుంది. ఈరోజు ఒక పని చేయబోతున్నాను, ఆ పనికి అన్ని విధాల అన్ని సమకూర్చే విధంగా అందుతాయి అని, అవి విజయవంతం అవుతుందని అలా 21 టైమ్స్ అనుకోండి. అప్పుడు ప్రకృతిలోని మెసేజ్ని మైండ్కి మీ మనస్సు చేకూరుస్తుంది. ఆ పని తప్పకుండా అవుతుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా
నెగిటివ్ ఆలోచనలని, నెగిటివ్ అభిప్రాయాలని మీ మనస్సులో నుండి తొలగించండి. ఇక పోతే ఉదయం మీరు పాటించేటువంటి ఈ 11 సూత్రాలు ఇందాకే చెప్పాను. ఒకటి నేను 1 బై 1 క్లారిటీగా ఈ 11 సూత్రాలను మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ది, నేను సంతోషంగా ఉన్నాను. సెకండ్ది, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఈరోజు నేను అద్భుతం చేయగలను. ఈరోజు నేను చేసే పని సక్సెస్ అవుతుంది. నా పైన దేవుడి యొక్క దీవెన అనుక్షణం ఉంటుంది. అంటే మీ పైన మీరు నమ్మకం ఉంచుకొని ప్రతి పనిని సవ్యంగా చేయండి. ఆ దేవుడి ఆశీర్వాదం మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. నేను తలపెట్టిన పని అందరికీ సహకారంగా, అంటే అందరికీ అన్ని విధాల నచ్చే విధంగా ఉంటుంది అని మీ మనస్సు దీనిని అంగీకరించాలి. భయం, నేను సాధించలేనేమో అన్న భయాన్ని వదిలేయండి. చాలా దూరంగా ఉంచండి ఆ పదాన్ని. నేను ధైర్యంగా ఉన్నాను. భయం నా నుండి విడిచి వెళ్ళింది. నేను సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను అని ధైర్యంగా ఉండండి. ఆందోళన, స్ట్రెస్ని కూడా పూర్తిగా వదిలేయండి. బాధని, ఆందోళనని దూరంగా పెట్టేయండి. నా మీద నాకు విశ్వాసం, నమ్మకం రోజు రోజుకి క్రమక్రమంగా పెరుగుతుంది అన్న భావనని మనస్సుకి తెలియజేయండి. నేను మొండి మనిషిని, విజయం సాధించే వరకు వదలను, ధైర్యంగా ముందుకి వెళ్తూనే ఉంటాను, ప్రయత్నిస్తూనే ఉంటాను అన్న నమ్మకాన్ని అందించండి మీ మనస్సుకి. నా ఆత్మవిశ్వాసం రోజు రోజుకి రెట్టింపు అవుతుంది, ప్రతిదీ సాధిస్తాను అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి. ఈ 11 సూత్రాలని పాటించండి. ఫస్ట్, నేను సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ పాయింట్ గురించి చెప్తున్నాను. కొంతమంది అనుకుంటారు, నిన్న సరిగా నిద్ర పట్టలేదు, ఏదో ఒక బాధాకరమైన సంఘటన నా మనసులో ఉండిపోతుంది, దాన్ని అధిగమించి సంతోషకరమైన వాతావరణంలోకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, చిన్న చిన్న సంఘటనలు జరిగి మనస్సుని వేధిస్తాయి. ఆ సంఘటన గురించి ఎదుటి వారికి చెప్పుకోవాలని కూడా అనిపిస్తుంది. మీ మనస్సు ఆ సమయంలో ఎవరితో అయినా పంచుకుంటే ఈ సమస్య నుండి నేను బయటపడతానేమో అని, అందుకే ఈ బాధను ఎలా అధిగమించాలి అని మీ మనస్సు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అటువంటి సమయంలో మీకు ఇష్టమైన వ్యక్తితో కాసేపు మాట్లాడండి, లేదా ప్రకృతిని చూడండి, లేదా మీకు ఇష్టమైనటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని ఆ బాధ నుండి అధిగమించడానికి 21 టైమ్స్ రాయండి, లేదా మెడిటేషన్ చేయండి.
అప్పుడు మీ మనసుకి ఎంతో కొంత మీ మనస్సుకి ఎంతో కొంత రిలాక్సేషన్ అందుతుంది. సో నేను సంతోషంగా ఉన్నాను అన్న భావన క్రమక్రమంగా మొదలవుతుంది. అలా ప్రయత్నించి చూడండి. ఇకపోతే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని పదే పదే అనుకోండి. ఆరోగ్యంగా ఉన్నా కూడా కొంతమంది నాకు బాగుండటం లేదు అని చాలామంది నోట్లో వింటూ ఉంటారు ఈ మాట. హెల్తీగా ఉన్నా కూడా నేను బాగాలేను అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అలా అబద్ధం చెప్పకండి. అలా చెప్తూ ఉంటే ఆరోగ్యం విషయంలో ఆ నెగిటివ్ ఆలోచన మనసులో పదే పదే మన మనస్సులో ఆ ఆలోచన ఏర్పడి మన ఆరోగ్యం కూడా అటువైపే మల్లుతుంది. దానిని పూర్తిగా మీ మనస్సు నుండి అవాయిడ్ చేసేయండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని పదే పదే అనుకోండి. చక్కటి ఆహారాన్ని తీసుకోండి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఆరోగ్యంగా ఉన్నాను అనే పదాన్ని ప్రతిరోజు మనస్సులో పదే పదే అనుకోండి. దానికి అనుగుణంగానే చక్కటి డైట్ని పాటించండి. మీ ఉదయం మొట్టమొదటి యాక్టివిటీ వామ్ వాటర్తో ప్రారంభించండి. ఇక 3వ పాయింట్, ఈరోజు నేను అద్భుతం చేయగలను అన్న ఒక ఆలోచనని మీ మనస్సులో ఏర్పరచుకోండి. అద్భుతం అంటే మీరు ఏదో మెజిషియన్ అని అనుకోకండి. ఆ విధంగా ఆలోచించకండి. అద్భుతం అంటే మీకున్న ఈ చిన్న ప్రపంచం, మీకున్న ఈ చిన్న ఆత్మీయత అనురాగంతో ఏర్పడిన మీ కుటుంబంలో అందరినీ నవ్విస్తూ హాయిగా ముందుకు నడిచే ఈ ప్రపంచంలో ఒక చిన్న అద్భుతాన్ని ఏదైనా సాధించగలను అని అనుకోండి. ఇంకొకటి, ఈ సమాజం మనుషుల్ని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటుంది. కానీ నేను చేయలేను అన్న ఆలోచన మనస్సులో నుండి తీసేయండి. అది మనుషులకి అలవాటే. మనల్ని ఇష్టపడని వ్యక్తులకి మరీ అలవాటు మనల్ని విమర్శించటం. వారికి అది అలవాటు అని, ఈ అద్భుతాన్ని చేయటం మనకు అలవాటు అనే గట్టి అభిప్రాయంతో ముందుకు నడవండి. తప్పకుండా ఆ రోజు ఏదో ఒక చిన్న అద్భుతాన్నైనా చేయగలుగుతారు. నా వల్ల కానిది ఏదీ లేదు, నేను చేయగలను, నేను సక్సెస్ అవుతాను అనే అభిప్రాయంతో ముందుకు వెళ్ళండి. నెగిటివ్ ఆలోచనని మనస్సు నుండి తీసేయండి. అప్పుడే మీకు తెలియకుండానే మీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. మీపై మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు రాదు, నేను చేయలేను అన్న ఆలోచనని మైండ్లో నుండి తీసేయండి. దేవుడి యొక్క దీవెన అనుక్షణం మనకు ఉంటుంది అన్న ఆలోచనని గట్టిగా అనుకొని మీరు సాధించబోయే దానిపైన ఆసక్తిని కనబరిచి ప్రయత్నిస్తూ ఉండండి. తప్పనిసరిగా మీ గమ్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. గాడ్ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. గాడ్ చేసే పని, భగవంతుడు చేసే పని చేస్తూనే ఉంటాడు. మనం చేసే ప్రయత్నం
మనం చేస్తూనే ఉండాలి అని మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ ఓ అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. నాకు సహాయం చేయండి, నా కుటుంబానికి కూడా సహాయం చేయండి, మంచి మార్గంలో మమ్మల్ని నడిపించండి, ఎదుటి వారికి హాని చేయకుండా వీలైతే 10 మందికి సహకరించే ధైర్యాన్ని నాకు ఇవ్వండి. అలాంటి ఆలోచనలతో మీ మనస్సు ముందుకు వెళుతూ ఉంటే మీరు ప్రతి పని పైన తప్పనిసరిగా మనస్సుని కేంద్రీకరించి ఆ పనిని సవ్యంగా చేయగలుగుతారు. నేను చేసే అటువంటి పని ఓ 10 మందికైనా లేదా మీ కుటుంబానికైనా సహకారంగా ఉండాలి అని అనుకోండి. అది ఏ పని అయినా కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని ఆశించండి. ఎదుటి వారికి కీడు చేయకుండా వీలైతే సహాయం చేసే విధంగా అలా మీ మనస్సుని ఉంచుకోండి. ఇకపోతే భయం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. బట్ కొంతమందికి భయం అనే పదం చాలా దూరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వారు మైండ్తో ఆలోచించటం కంటే నోరునే పదే పదే వాడతారు. దానితో వారికి భయం అనేది వారి నుండి దూరంగా, కనపడనంత దూరంగా వెళ్ళిపోతుంది. నోటిని వాడటం చాలా సులువు, బట్ మైండ్ని వాడటం చాలా కష్టం. సమాజంలో 10 మంది మైండ్ని 8% మంది నోటిని ఉపయోగిస్తే 2% మట్టుకే మైండ్ని ఉపయోగిస్తున్నారు. మీరు అనుకుంటూ ఉంటారు ఈ ప్రశ్నని, వారికి ఉదయం లేచిందంటే ఆ రోజు ఎలా ఉండాలనుకుంటారంటే, అది అబద్ధమైన నిజమైన మన చుట్టూ ఓ 10 మంది ఉంటే చాలు అని నోటినే వాడటం, ఒక కత్తి కంటే పదునుగా నోటినే వాడుతూ ఉంటారు. కానీ వారు మైండ్తో ఆలోచించేది చాలా తక్కువ. ఈరోజు గడిచిందా, ఈరోజు అయిపోయిందా, రేపటి రోజు స్టార్ట్ అయిందా అంటే మీరు ఆలోచించండి. ఈరోజు ఏమవుతుంది? చీకటి అవుతుంది, రేపు మార్నింగ్ వెలుతురు వచ్చేస్తుంది. ఆ విధంగా నోరున్న వారికి ఆ రోజంతా గడుస్తుంది. అలా ఉండకండి. నోటిని ఎక్కడ వాడాలో అక్కడ వాడండి, మైండ్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించండి. రెండింటిని వీలైనంత వరకు సమన్వయంగా వాడి ప్రతి పనిలో ముందుకు దూసుకు వెళ్ళండి. భయాన్ని పక్కన పెట్టండి. మీ అంతరాత్మని నమ్ముకోండి. అప్పుడే మీ పైన మీకు నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా ఆందోళనని, స్ట్రెస్ని వీలైనంత దూరంగా ఉంచండి. వర్తమానం పైన ఫోకస్ చేయండి. జరుగుతున్నటువంటి ఈ వర్తమానం పైన ఫోకస్ చేయండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి, కానీ భవిష్యత్తు కోసం వర్రీ అవ్వకండి. ఆలోచనకి వర్రీస్కి చాలా తేడా ఉంది. భవిష్యత్తు కోసం బాధపడటం కంటే భవిష్యత్తు గురించి ఆలోచించి ముందుకు మీ జీవితాన్ని సాగనివ్వండి. ఇందాకే చెప్పాను,
మిమ్మల్ని మీరే నేను మొండి మనిషిని, విజయం సాధించే వరకు ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉంటాను. అప్పుడప్పుడు మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. సమస్యలైనా లేక ఓటమి పాలవటమైనా జరుగుతూనే ఉంటుంది. కానీ వాటిని అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అప్పుడే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ప్రతిదీ కూడా సాధిస్తాను అన్న పాజిటివ్ ఆలోచన మీ మైండ్, మీ మనస్సుకి బలంగా అందిస్తుంది. ఈ 11 సూత్రాలని ప్రతిరోజు 21 టైమ్స్ మీ మనస్సు ద్వారా మీ మైండ్కు సందేశాన్ని పంపండి. ఈ 11 సూత్రాల ద్వారా వీటిని 21 టైమ్స్, సాధ్యమైనంత వరకు 21 టైమ్స్ ప్రతిరోజు అనుకుంటూనే ఉండండి. తప్పనిసరిగా మీరు వెళ్ళే అటువంటి రూట్, మీరు వెళ్ళే అటువంటి మార్గం మిమ్మల్ని